తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువే దేవుడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. కీర్తన 100 వచనము 3. ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీకు లభించునుగాక. మనం కొలిచే ఆరాధించే ప్రభువే భూమి ఆకాశములను సర్వసృష్టిని చేసిన దేవదేవుడు. ఆయన సర్వాంతర్యామి, కాలాతీతుడు, అశరీరి, స్వయంభూ, అనాది, సకల మేలుల స్వరూపి. మనము ఆయన ద్వారా సృజింపబడిన వారము. ఆయన పోలికలో, ఆయన ఆకారములో, ఆయన ఊపిరిని, ఆత్మను పొందుకున్న వారము. పాపాత్ములము, బలహీనులము. కానీ ప్రభువు తన అనంత కృప వలన మనలను తన వారిగా చేసుకున్నాడు. క్రీస్తు ప్రభుని మరణ ఉత్థానముల ద్వారా మనం క్రీస్తునందు విశ్వాసం చూపించి జ్ఞానస్నానం స్వీకరించడం ద్వారా దేవుని ప్రజలముగా మారాము. ఆ ప్రభువు తన ప్రజలుగా మనలను తన వాక్కుతో, తన దివ్య శరీర రక్తములతో, తన పరిశుద్ధ ఆత్మతో పోషిస్తున్నాడు. శారీరక ఎదుగుదలకు కావలసిన పోషణను, ఆధ్యాత్మిక పోషణను సమృద్ధిగా ఇస్తున్నాడు. చెడు, పాపం, చీకటి మనలో ఎదగకుండా తన అమూల్యమైన నీతిని, పవిత్రతను, మంచితనాన్ని మనలో వసింపచేస్తున్నాడు. తన గొర్రెలమైన మనకు కావలసిన అవసరతలు తీరుస్తూ, మన కాపరి ప్రభువు దేవునికి విధేయత చూపిస్తూ, ఆరాధిస్తూ, ప్రేమిస్తూ, సేవిస్తూ, వాక్యానుసారం జీవిస్తూ ప్రభునికి ప్రీతిని కలిగించాలి. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడు అయిన సర్వేశ్వర, మీ ప్రేమానురాగాలను బట్టి మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. దిక్కుతోచుకునున్న మమ్ములను మీ కుమారుని ద్వారా మీ బిడ్డలుగా చేసుకున్నారు. మా దేవునిగా ఉంటూ మమ్ము పోషిస్తున్నారు. సదా మమ్ములను ఈ రీతిగానే పాలించి, ప్రేమించి మీతో ఐక్యమయ్యేలా దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.